స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, అందరికీ వందనాలు. చాలామంది భుక్తాయాసంలో ఉన్నారు అనుకుంటా. ఉన్నారా అలాగా? భుక్తాయాసం గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉద్భవించినప్పుడు కొన్ని విషయాలు మనము ఈ బైబిల్ గ్రంథంలో చదివి గ్రహిస్తూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగినది అంటే, ప్రపంచంలో ఒక వింత జరిగింది. ప్రపంచంలో ఒక వింత ఏమిటంటే, ఆకాశము కదలికల్లో ఒక నక్షత్రము ప్రయాణం చేయుట ఈ జ్ఞానులు అనే వారు చూశారు. ఈ జ్ఞానులు ఈ నక్షత్రము ఇలా కనపడింది, ఈ నక్షత్రం కనబడటకు కారణం ఏమిటి, ఈ నక్షత్రం కనబడటానికి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఏమైనా సంబంధం ఉన్నదా? పూర్వము రాయబడినటువంటి గ్రంథాలు ఏమని, ఈ గ్రంథాలు ఈ నక్షత్రం గురించి ఏమన్నా వ్రాసినట్లుగా వాటిలో ఉన్నదా అని వాళ్ళు పరిశీలించినప్పుడు వాళ్ళకి అర్థమైనది ఏంటంటే, ఒక మహారాజు ఒక ఆయన పుట్టబోతున్నాడు అని వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైతే ఈ రాజు పుడతాడు అని, పుట్టేవాడు సామాన్యమైన వాడు కాడు అని వాళ్ళు గమనించి పరిశీలన చేయడం ప్రారంభించారు. గ్రంథాలు పరిశీలన చేస్తే ఈ గ్రంథాల్లో వారికి తెలిసినటువంటి విషయాలు, యూదులకు రాజుగా పుట్టేవాడు ఒకడు ఉన్నాడు అని ఒక ఆయన చెప్పినట్లుగా గమనిస్తుంది. ఆయన బయట ఏదైనా ఉంటే కూర్చేయండి. రే కుర్చీ ఇరుకో కూర్చున్నారు. దిక్కుతుండే అయోమయంగా. ప్రియులారా, ఈ గ్రంథాలు పరిశీలన చేసినప్పుడు ఒక మహా వ్యక్తి, ఒక మహారాజు ఏలుబడి చేసేవాడు పుడతాడు అని గమనించి, దాంట్లో ఒకళ్ళు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, అలా కూర్చోండి. దేవుని యొక్క లేఖనాన్ని మనము గమనించినట్లయితే, అలాగే వాళ్ళు పరిశీలన చేస్తూ ఉండగా ఆ నక్షత్రం కదులుతుంది. ఈ నక్షత్రం కదలేక వాళ్ళు చూసి గమనించి అది ఎటు పోతుందో అని ప్రయాణం చేస్తూ ఆ నక్షత్రం కదలేకను బట్టి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళకి కొన్ని ఆలోచనలు కలిగినాయి. ఈ నక్షత్రం ఒక రాజు పుడతాడు అనుకున్నాము, పుట్టే రాజు సామాన్యుడు కాదు. కానీ ఆ రాజు ఎవరు అని అంటే, యూదులకు రాజు అని చెప్పబడింది. దేవుని స్తోత్రం. యూదులకు రాజు అని వాళ్ళు గ్రంథాల్లో చదివారు. గ్రంథాల్లో వాళ్ళు చూసినప్పుడు
నిజమే ఇది అని చెప్పి ఆ ప్రయాణం చేస్తూ రాగానే ఆ నక్షత్రము ఆ యెరూషలేము యొక్క పట్టణం మీద నిలబడటం చూశారు వీళ్ళు. ఎప్పుడైతే అలా యెరూషలేము పట్టణం మీద నిలబడటం చూశారో ఈ కదలట్లా, అటు ఇటు కదలట్లా. వెంటనే రాజుగా పుట్టేవాడు అంతఃపురంలో పుడతాడు కాబట్టి రాజు దగ్గరికి వెళదామని వాళ్ళు రాజు దగ్గరికి బయలుదేరారు. రాజు దగ్గరికి బయలుదేరితే అక్కడ పరిష్కరణ చేసేటువంటి రాజు ప్రియులారా హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, మేము తూర్పు దేశం నుంచి వచ్చే జ్ఞానులు, ఈ ఖగోళ శాస్త్రాన్ని పరిశీలన చేస్తూ మేము ఆకాశ వైఖరిని మేము పరిశీలిస్తున్న వారం మేము ఒక నక్షత్రాన్ని కనుగొన్నాము. ఆ నక్షత్రము అర్థం ఏమిటంటే ఒక మహారాజు పుట్టబోతున్నాడు అని ఆ నక్షత్రంగా అర్థం వస్తుంది. ఆ పుట్టేవాడు ఇక్కడే పుట్టాడు అని మాకు అర్థం వస్తుంది, మాకు అనిపిస్తుంది అనగానే ఈయనకి కలవరం వచ్చింది. పుట్టేవాడు నేనే పుట్టి ఉండి రాజ్యం నిలబడి చేస్తుంటే ఇంకో ఆయన పుడుతున్నాడు అని అంటే దాని అర్థం ఏమిటి అనుకొని ఈయన వేసేట వెంటనే అక్కడున్నటువంటి జ్ఞానులను, శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అందరినీ పిలిచి, వీళ్ళు ఏదో చెప్తున్నారు, మీ గ్రంథాల్లో ఏమైనా ఉన్నదా, లేక మా గ్రంథాల్లో ఏమైనా ఉన్నదా, ఈయన చెప్పే విషయాన్ని మీరు పరిశీలన చేయండి అని వాళ్ళందరికీ ఒక సభ ఏర్పాటు చేసి కూర్చోబెడితే ఆ సభలో ధర్మశాస్త్ర ఉపదేశకులు యెషయా గ్రంథాన్ని, అలాగే ఈ యొక్క మరి మీకా గ్రంథాన్ని తీసి వాళ్ళు చూపించారు. అయ్యా, యూదులకు రాజుగా పుట్టువాడు ఇలా ఇతడే ఎక్కడ పుడతాడు? యూదా బెత్లెహేమా, నీవేమాత్రము అల్పమైన దానవు కావు అని గ్రంథంలో ఉన్నది. నిన్ను ఏలుబోవాడు నీలోని వచ్చును అని ఆ గ్రంథం చెబుతున్నది. అయ్యా నిజమే, బెత్లెహేములోనే పుట్టాలి ఈయన పుట్టేవాడు అని అన్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాట అన్నారో రాజుగారికి ఇంకా కోపం వచ్చింది. అంటే నా పరిపాలన భాగంలోనే ఆయన పుట్టాడు కాబట్టి నేను ఆయన పుట్టిన తర్వాత నేను రాజుగా ఉండటం అనేది జరగదు అని ఆలోచన చేశాడు. ఎప్పుడైతే ఈ మాట అనుకున్నాడో ఆ రాత్రి అక్కడ గడిచింది. వాళ్ళు మంచి భోజనాలు చేశారు. తిరిగి వీళ్ళు అనుకున్నారు, ఈ పట్టణంలో పుట్టలేదు ఈయన, విజయవాడ పట్టణంలో పుట్టలేదు కానీ రూరల్ మండలంలో ఎక్కడో గ్రామంలో పుట్టాడు కాబట్టి ఈ గ్రామం ఎక్కడున్నది తెలుసుకోవాలని వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా దేవ దర్శనం వాళ్ళకి కలిగింది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏం దర్శనం కలిగింది? దేవ దర్శనం వాళ్ళకి కలిగి ఎందుకు నిలిస్తుంది? దేవదర్శనం వాళ్ళకి కలిగి, మీరు వచ్చిన దారిని వెళ్ళవద్దు, ఏ రోజు కపటముగా కుయుక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు, వంచిన అభిప్రాయంతో ఉన్నాడు, ఆయన చంపాలని ఆలోచనతో ఉన్నాడు. ఆయన కనుగొనటం అనేది మీరు కనుగొన్నా ఆ విషయం ఆయనకి తెలియకూడదు, జాగ్రత్త అని దేవుడు దర్శనం ద్వారా జ్ఞానులు ముగ్గురికి చెప్పగానే అప్పుడు దాకా వారిని వెంబడించి వచ్చినటువంటి ఆ యొక్క నక్షత్రం వాళ్ళు బయటకు వచ్చి చూడగానే అప్పటి వరకు ఆ నక్షత్రము కదలక ఉన్నటువంటి ఆ నక్షత్రము, కనుమరుగైనటువంటి ఆ నక్షత్రము
మరలా కనిపించి కదలటం ప్రారంభించింది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు నడిపిస్తూ ఉండగా ఆయన నడిపింపును మనము చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని ఆ దృశ్యాన్ని మనము గమనిస్తూ ముందుకు నడవాలి. సొంత జ్ఞానాన్ని కనుక మనము ఆ నడిపింపులో పెట్టామనుకోండి, మనం ఎటు వెళ్తామో మనకు అర్థము కాదు. దేవుని యొక్క విషయాలు ఇది సొంత జ్ఞానముతో నడిచేది కాదు. భక్తి అంటే దేవుని యొక్క దర్శనం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవటం ద్వారానే భక్తిని చేయాలి. మనం ఎంత జ్ఞానులైనా సొంత ఆలోచన చేశారనుకోండి, ఈ సొంత ఆలోచన ఏమవుతుందంటే ప్రియులారా వారి మార్గాన్ని తప్పించడానికి ఆస్కారము ఉంటుంది. దైవ దర్శనము ద్వారా, వాక్యము ద్వారా, దేవుని యొక్క దర్శనం మా స్వరాల ద్వారా మనము నడవాలి. అలా వీళ్ళు నడవటానికి ముందుకు వచ్చారు. కానీ అక్కడ దాకా మార్గముగా చుక్క నడిపిస్తూ ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు ఏం సైట్ సొంత ఆలోచన చేశారు, కనుమరుగైంది. మరలా ప్రభు దర్శనం వాళ్ళకి ఇంత ప్రయాసపడ్డారు కాబట్టి వీళ్ళ ప్రయాసం వ్యర్థము కాకూడదని దేవుడు చూసి ఏం చేశాడంటే వెంటనే మరలా చుక్కను ప్రత్యక్షం చేసినప్పుడు ఆ చుక్క మరలా ప్రయాణం చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చుక్క ప్రయాణం చేస్తూ యేసు ప్రభు ఎక్కడైతే పుట్టే ఉన్నాడో, యేసు ప్రభు ఎక్కడైతే ఏ పశువుల యొక్క తొట్టిలో పండుకొని ఉన్నాడో, పరుండబెట్టిన స్థలం ఎక్కడున్నదో ఆ స్థలము తిన్నగా వచ్చి ఆ నక్షత్రం ఆగిపోయింది. అప్పుడు వాళ్ళు పరిశీలన చేశారు. ఎందుకంటే వీళ్ళకి కొంత జ్ఞానం ఉంది, వీళ్ళు జ్ఞానులే అనుకున్నారు. దేవుడు వీళ్ళ జ్ఞానం అక్కడికి వచ్చేసరికి దారుణంగా దెబ్బతింది. ఈసారి అలా కాదండి, స్పష్టంగా తెలియపరచాలన్న ఆలోచన కలిగి దేవుడు ఏం చేశాడంటే ఆ నక్షత్రం క్రీస్తు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఆ తిన్నగా వెలుగు ప్రకాశం రావటానికి ఆస్కారం కలిగి ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడే వెలుగు పడుతుందని ఆలోచన చేసి వాళ్ళు లోపలికి వచ్చి చూసినప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే లోపల మరియా, యేసేపు పశువుల తొట్టులో పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఒక శిశువును వాళ్ళు చూసి అత్యానంద భరితులు అయిపోయారంటండి. దేవుని స్తోత్రం. చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. పిలిపించి తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎప్పుడైతే వీళ్ళు బయటికి వచ్చారో ఆ నక్షత్రం మార్గం తీసుకెళ్ళి అక్కడ ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఆ సుక్క ఆ నక్షత్రం అలాగా ప్రయాణం చేసి ఆ యొక్క ఇంటి మీద, ఆ పశువుల యొక్క కొట్టారం మీద ఉన్నట్లుగా చెప్పబడుతుంది. అలా ఎప్పుడైతే ఉన్నారో లోపలికి వచ్చి చూశారు, శిశువును చూశారు, తల్లి అయిన మరియను చూశారు, యేసేపును చూశారు. వీళ్ళు ముగ్గురిని చూసిన తర్వాత వాళ్ళు తమ పెట్టెలు విప్పి, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క సామాన్లు ఉన్న పెట్టెలు విప్పి, ఒక ఆయన అటండి సాగిలిపడి ఏమి పెట్టాడంట అక్కడ
బంగారం అర్పించాడటండి. దేవుని స్తోత్రం. దేవునికి బంగారము అర్పించినట్టుగా చెప్పబడుతుంది. ఎవరు అర్పించింది? ఉన్నవాళ్ళ లేనివాళ్ళ? జ్ఞానులా జ్ఞానహీనులా? తెలివి గల వాళ్ళ తెలివి లేని వాళ్ళ? విద్య గల వాళ్ళ విద్య లేని వాళ్ళ? అంటే అన్ని కలిగిన వాళ్ళే. ఖగోళ శాస్త్రవేత్తలు వచ్చి సాంబ్రాణిని, బోళమును, బంగారమును మూడింటిని తీసుకుని వచ్చి మొదట ఆయన బంగారము ఆయనకి అర్పించి సాష్టాంగ నమస్కారం చేశాడటండి. దేవుని స్తోత్రం. సాష్టాంగ నమస్కారం చేయటం అంటే, ఇప్పుడు మీరందరూ కొత్త చీరలు, కొత్త సొక్కాయలు, ప్యాంట్లు వేసుకొచ్చారు కదా, మోకరించి ప్రార్థన చేయమంటే ఒక్కడన్నా మోకరిస్తారు? ఎందుకని? సాగిలి పడండి అని అన్నాం అనుకోండి, సాగిలి పడతారా? సొక్కాయ మురికి అవుద్దేమో, చీర నలిగిపోద్దేమో, ఇది ఆలోచన చేస్తారు. ఇది కింద శుభ్రంగా ఉందో లేదో, కింద శుభ్రంగా ఉన్నదో లేదో, మనం వేసుకున్న వస్త్రాలు నలిగిపోతాయేమో, మురికంటుదేమో ఆలోచన చేస్తాం. వాళ్ళు శాస్త్రవేత్తలు. దేవుని స్తోత్రం. పశువుల యొక్క ఆ తొట్టి, పశువుల యొక్క శాల, పశువుల దొడ్డి ఎంత శుభ్రంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు పశువుల దొడ్డి ఎంత శుభ్రంగా ఉంటుందండి. గేదెలు కట్టేసేది, లేదా ఆవులు కట్టేసేది, ఎడ్ని కట్టేసేది, గాడిదలు కట్టేసేది, లేక మందలు, మేక మందలను కట్టేసేది, గొర్రె మందలను కట్టేసేది, ఎంత బాగుంటుంది అది. ఆ స్థలములో ఎవరున్నారు? యేసు ప్రభు ఆ స్థలంలో ఉంటే, యేసు ప్రభు ఎంత వయసు గలవాడుకున్నట్టు, తొట్టిలో నడిచేవాడు కాడు, మాటలు వచ్చిన వాడు కాడు, ఆశీర్వదిస్తానికి వయసు ఉన్నటువంటి వాడు కాడు. కానీ పసి పిల్లవాడుగా క్రీస్తు ఆ యొక్క తొట్టిలో ఏమి తెలియని వాడుగా, అమాయకత్వముగా అటు ఇటు దిక్కులు చూస్తూ, తల్లి కనపడుతుందేమో, తండ్రి కనపడుతుందేమో, ఎవరు కనపడతారు, ఏ ఆకారం కనపడుతుంది అని అటు ఇటు చూసేటువంటి వయసులో జ్ఞాని అయినటువంటి ఆ వ్యక్తి సాగిలపడ్డాడటండి. నిజముగా అంత భక్తి లేక అలాంటి యొక్క స్వభావము మనలో కనుక ఉంటే, దేవుడు మన కష్టాలు, మనకున్నటువంటి లేమి, మనకున్నటువంటి ఏమంటే అనారోగ్యత అంతను దూరపరిచి ఆత్మ ఫలములు అనిపించేటి వాడుగా మనల్ని చేసేటి వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకి సాగిలి పడటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన సాగిలి పడి అంటున్నాడు, ప్రపంచములో నీకంటే గొప్ప రాజు అనేవాడు ఎవరు లేడు, నీవే రాజువు. నీ తర్వాత ఎవరైనా నీకు మించిన రాజు కానీ, నీకు మించిన వారు కానీ ఎవరు ఉంటారు ఆస్కారము లేదు. యేసు ప్రభు అంటాడు, నన్ను సులకనగా చేయవాడు ఎవడనో లేడు అంటున్నాడు. నేను యూదులకు రాజుగా వచ్చిన వాడు నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం. నేనే రాజును, నేను రాజును, నేను గొప్ప రాజును, కానీ నా రాజ్యం ఈ స్థలంలో లేదు, భూమి మీద. దేవుని స్తోత్రం. కానీ రాజే ఆయన. కానీ ఆయన కంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నారా అంటే లేనే లేరు. బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు గురించి రాయబడి ఉంటుంది. ఆ నెబుకద్నెజరు కళ చూశాడు. ఆ కళలో ఒక బొమ్మను చూశాడు. ఆ బొమ్మ తల మేలిమి బంగారంతో తయారు చేయబడినటువంటిదిగా చూశాడు. దానియేలుని పిలిచి, ఈ అర్థం ఏమిటి అంటే, మహారాజా తలేమో బంగారముతోనూ, అలాగే ఈ యొక్క రొమ్ము భాగమేమో వెండితోనూ, అలాగే ఈ యొక్క ఉదర భాగమేమో ఇత్తడితోనూ, అలాగే తొడల భాగము పాదాల భాగమేమో ఇనుము మట్టితో మిళితమైనటువంటి విగ్రహాన్ని మీరు చూశారు. తల భాగం ఉన్నటువంటి బంగారము అంటే, ఈ ప్రపంచం అంతా నీ చేతికి అప్పగింపబడింది, నీకంటే పెద్ద రాజు ఎవరును లేరు. నీ తర్వాత వచ్చేవాడు వెండి, అంటే బంగారము తర్వాత వెండి. ఈ వెండి బంగారము కంటే విలువ తక్కువ. వెండి కంటే ఈ
ఇత్తడి, కంచు, ఇవి లోహాలు, పంచలోహాలు విలువ తక్కువ, వీటికంటే ఇనుము విలువ తక్కువ. ఇలాంటి రాజ్యాలు ఏలుబడి చేసే రాజులు వస్తున్నారు అన్నాడు. అంటే తలకు పైన ఈ యొక్క మెడ నుంచి పై భాగం అంతా కూడా బంగారంతో ఉన్నది కాబట్టి మహారాజా, ప్రపంచంలో నీకంటే గొప్ప రాజు లేడు అన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దర్శనం అర్థం చెప్పాడు ఆయన. ఈ జ్ఞానులు కూడా, ఒక జ్ఞాని వచ్చి అంటున్నాడు, నీవే రాజువు, నీకంటే గొప్ప రాజు ఎవరును లేరు, అన్నిటికీ రాజు నువ్వే. జంతువుల పైన రాజు, వృక్షాల పైన రాజు, చేమల పైన రాజు, పక్షుల పైన రాజు, మనుషుల పైన రాజు, అన్నిటికీ రాజు నువ్వే. కాబట్టి ప్రపంచం యావత్తు నీకు సాగిల పడాల్సిందే. దేవుని స్తోత్రం. ఆ వచనంతో, ఆ అర్థంతో ఆ బంగారాన్ని యేసు ప్రభు దగ్గర పెట్టి సాగిలి పడ్డాడు. రెండో ఆయన చదవాలి. సామ్రాణిని తీసుకొని మొదట బంగారం పెట్టిన ఆయన దగ్గరే ఈ సామ్రాణి కూడా పెట్టి ఆయన కూడా సాగిలి పడ్డాడండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సామ్రాణి దేవునికి సాదృశ్యం అంటే పూజకు సాదృశ్యము. దేనికి సాదృశ్యం? పూజకు. అంతేగాని మీరు తలలు పోసుకొని సాంబ్రాణి పొలలు వెలిగించుకుంటానికి కానీ, సాంబ్రాణి ధూపం వెలిగించుకుంటారు కానీ, పిల్లలకు స్పాటకం పోసినప్పుడు కానీ, లేక ఈ యొక్క మసీస్కాలు పోసినప్పుడు కానీ, పిల్లలకు పొంగులు చూపినప్పుడు కానీ, ఈ సాంబ్రాణులు వేయటానికి ఈ సాంబ్రాణులు కాదు. ఈ ఫోటోలు కాడ పెట్టుకోవటానికి ఈ ధూప ద్రవ్యాలు కాదు. ఈ సాంబ్రాణికి అర్థం ఏమిటంటే, ప్రభువా నీవే దేవుడవు, నిత్యము నీవు పూజార్హుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ సాంబ్రాణి ధూపము నీకే చెల్లుద్ది. నీవు నిత్యము సువాసన గలవాడవై, పరిమళ సువాసన గలవాడవై, నిత్యము ఈ యొక్క పూజకు అర్హుడుగా నీవు ఎంచబడ్డావు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీవే దేవుడవు. ఈ పదాన్ని సామ్రాణిని చూపిస్తూ వస్తుంది. దేవుని స్తోత్రం. ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 2వ అధ్యాయంలో 5వ అధ్యాయం అనుకుంటా, చూడండి. మీరు క్రీస్తు పరిమళ వాసనగా ఉండుటకు, ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పరిమళ వాసన అనేది ఒక దేవునికే చెందుతుంది, కానీ మరి ఎవరికి ఈ వాసన చెందడానికి ఆస్కారము లేదు. ఈ పరిమళ వాసన చేసేవాడు కూడా దీన్ని వాసన చూడకూడదటండి, దీన్ని తయారు చేసేవాడు కూడా. ఈ పరిమళ వాసన విలువైనటువంటిది. ఇది దేవాలయములో దేవుణ్ణి పూజించే చోటే ఈ పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి ధూపం వేయాలి, కానీ ఇది ఎక్కడ బయటకు ఆస్కారము లేదు. అలా వేసిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అందుకని యాజకులు సేవ చేసినప్పుడు దేవుని ఆలయంలో ధూపార్తులు చేతబట్టుకొని ఈ పరిమళ ధూపద్రవ్యములు దాని మీద వేసేవాళ్ళు. అది దేవునికి ఇంపైన సువాసన అటండి. దేవుని స్తోత్రం. దేవునికి అది ఇంపైన సువాసన. ఇది మనుషులలో ఎవరు దీన్ని చేయకూడదు. మనుషులు చేయకుండా ఎవరు చేస్తారంటే మనుషులే దీన్ని చేస్తారు, కానీ మనుషుల కొరకు దీన్ని చేయకూడదు. ఎవరి కొరకంట? మనుషుల కొరకు దీన్ని చేయకూడదు. ఒకటి తయారు చేసేవాళ్ళు కూడా దాని లాంటి దాన్ని వీళ్ళు సొంతగా చేసుకోకూడదట అండి. దాని లాంటి దాన్ని వీళ్ళు చేసుకోకూడదట.
అలా చేసుకుంటే శాపగ్రస్తులు అన్నారు. మీకు ఆ వాక్యాన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండములో ఒక మాట రాయబడింది చూడండి. నిర్గమాకాండం 30వ అధ్యాయమా ఒక మాట చదివి దీనిలోకి వెళదాం. 30వ అధ్యాయము 34వ వచనం చదవండి. ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, కోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు నైనా సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్ష గుడారములోని సాక్షపు మందసం ఎదుట దానిని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళకుని చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది. దానిని వాసన చూసుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. గమనించండి, ఇది ఎంత విలువైనటువంటిదో పరిమళం. ఈ ధూపము సామాన్యమైనటువంటిది కాదు. మనం వేసుకుంటున్న ధూపాలు, మనోళ్ళు వేస్తున్నారు ధూపాలు. దేనికి వేస్తున్నారు ధూపాలు? దేవునికా దెయ్యాలకా? ఆలోచన చేయండి. కాబట్టి ప్రతి కాగితం కాడ సాంబ్రాణి ధూపాలే, ప్రతి రాతి కాడ సాంబ్రాణి ధూపాలే, ప్రతి చెట్టు కాడ సాంబ్రాణి ధూపాలే. ఇలా ప్రతిదీ కూడా ఇటుకరాళ్ళ మీద ఈ సాంబ్రాణి ధూపాలే. ఎక్కడ చూసినా ఈ ధూపాలే వేస్తున్నారు. కానీ వేయవలసిన వారికి వేయకోకుండా మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. అందుకని మనం ఏమై ఉన్నాం? దేవుని దృష్టిలో శాపగ్రస్తులమై ఉన్నాం. మరణానికి మనం పాత్రులుగా ఎంచబడి ఉన్నాం. ఎందుకని యేసు అంటున్నాడు, ఈయన ఈ యొక్క ఖగోళ శాస్త్రవేత్త వచ్చి అంటున్నాడు, లేక జ్ఞాని వచ్చి అంటున్నాడు, నీవు తప్ప ఈ సువాసనకి అర్హుడు మరి ఎవరునో లేరు. ఎంత వయసులో ఉన్న వారితో అంటున్నాడు ఈ మాట. నిజమే నాయన, నేనే అర్హున్నాను అనాలి యేసు ప్రభు ఆ వయసు అయితే. కానీ ఈయనకి ఏ వయసు ఉందంట? ఏమండి, చిన్న పిల్లవాడు, పశువుల తొట్టిలో పొత్తిగూడలతో చుట్టబడిన వాడు. నెలని నిండనేటువంటి పిల్లలకు వెచ్చదనం కొరకు ఈ రోజుల్లో కరెంట్లో పెడుతూ ఉన్నారు. వెచ్చదనం కొరకు తల్లి గర్భంలో ఎంతైతే వేడి ఉంటుందో అంత వేడిని ఆ పిల్లలకి కలగజేస్తున్నారు. కానీ నిన్ను నన్ను రక్షిస్తానికి వచ్చేటువంటి ఆ దేవునికి అవేమీ లేవు. పొత్తిగుడ్డలంటే మీరే పాత గుడ్డలు తీసుకొచ్చి పిల్లవాడికి మీ యొక్క చీరలో, లేక లుంగిలో, లేకపోతే మీ యొక్క పంచెలో, లేక మీరు కొన్నటువంటి కొత్త వస్త్రాలు ఆ పిల్లలకు చుట్టి వెచ్చదనం చేస్తారని మీరు చూస్తారు ఈ దినాల్లో. కానీ ఆ దినాల్లో ఆ మరియకు ఆ స్థితి కలగల. అనుకోని రీతిగా, సిద్ధపడని రీతిగా, తెలియని రీతిగా నొప్పులు వచ్చినాయి ఆమెకి. వస్తే ఆమె ఈ గుడ్డలు అవసరం అవుతాయని కూడా ఆమెకు ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు.
అందుకని ఈ దేవాతి దేవుడు మరియ గర్భమున ఉద్భవించి మరియ ఎక్కడ ప్రసవించింది? ఆయన్ని ఎక్కడండి ప్రసవించింది? సత్రములో. ఇంతమంది ఉంటే ఇంతమంది మధ్యన ఒక స్త్రీ ప్రసవిస్తామంటే ఎలాంటి ఆలోచన మీరు ఒక్కసారి చేయండి. నేను అన్నాను కాదు. చాలామంది ఈ వాక్యాన్ని గొప్పన పశువుల తొట్టిలో, పశువుల శాలలో ప్రసవించింది అంటారు, పశువుల పాకలో ప్రసవించింది అంటారు. సత్రములో ప్రసవించి అక్కడ స్థలం లేకపోవటం వలన ఎక్కడ తీసుకెళ్లారట? వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఆమె తొలుసూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, ఎక్కడ స్థలం లేనందున? సత్రములో వానికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. గమనించండి, సత్రంలో ఇంతమంది మధ్యన ఒక స్త్రీ బిడియము, సిగ్గు, భయము విడిచిపెట్టి కేకలు వేస్తూ తొలిసూరి కాన్పు కన్యక, ఎంత కాన్పు, ఎంత కష్టమో ఆలోచన చేయండి. అంత కష్టమైన ఆ కానుపులో ఆమె ఎంత కేకలు వేస్తూ ఉన్నదో ఆ జనాల మధ్యన. ఆ వస్త్రాలు లేకపోయినప్పటికీ పశువులు, ఈ మేకలకు పిల్లలంటండి ఎక్కువ పాలు తాగి కడుపుబ్బి చనిపోతాయేమోనని మర్రి చెట్టు యొక్క జిగురుతో, ఆ మర్రి చెట్టును అటు కొట్టగానే పాలు వస్తాయి. అదే జిగురు. ఆ జిగురును అంటండి గుడ్డ పేలికలకి రాసి ఆ మేక రొమ్ములకు చుట్టేవాళ్ళంట. మేము చూసాం, ఒకళ్ళ చోటు మాకొద్దు కానీ. మాది నున్న గ్రామం, అడవి ప్రదేశంలో మాకు పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో మా సేవలో కూడా వాళ్ళు మందల్ని వాళ్ళు మరి ఒక్కసారి కూర్చుకొని ఉండేవాళ్ళు, కాపుదల ఉండేవాళ్ళు. ప్రతిరోజు అక్కడ వాళ్ళు మంటేస్తూ ఉండేవాళ్ళు. ఈ కాపుదలు వాళ్ళు ఎందుకు మీరు ఇలా చుడుతున్నారు అంటే, వాళ్ళు మందగా వేసి ఎందుకు ఇలా చుడుతున్నారు అంటే, ఈ పాలు పిల్లలు ఎక్కువ తాగేస్తాయండి. పద్దాకి మేత తినవి తింట పాలు తాగుతామంటే కడుపుబ్బి చనిపోతాయండి, అజీర్తి చేస్తామంటే. అందుకని వీటిని తగినన్ని పాలు పెట్టి తర్వాత ఈ పొత్తులు వేసేస్తున్నాం. వీటి పేరే పొత్తుళ్ళు అన్నారు. దేవుని స్తోత్రం. ఆ పొత్తుళ్ళలో యేసుక్రీస్తును పొనుకోబెట్టారు అంటే ఎలాంటిదో ఆలోచించండి ప్రియులారా. దేవుని యొక్క లేఖనములో ఇలాంటి పొత్తులతో చుట్టబడినటువంటి ఆ తొట్టిలో, పశువులకు దాణా వేసేటువంటి ఆ తొట్టి, లేక నీళ్లు పోసేటువంటి ఆ తొట్టిని శుభ్రం చేసుకొని ప్రభువుని అక్కడే పండుకోబెట్టేది యేసేపు మరియలు అని అంటే, ప్రియులారా, ఎవరైనా సరే ఇంత సోటు ఇచ్చారా ఎవరైనా ఇళ్లలో? నాకున్నవాళ్ళు బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధాలు కానీ, దేవుని సేవకులు కానీ, అందరికీ గృహాలు ఉన్నాయి. కానీ ఎవరునూ ఆయనను చేర్చుకోలేదు. నా సొకీల ఎద్దకు నేను వచ్చాను కానీ నన్ను ఎవరునూ చేర్చుకోలేదు, అంగీకరించలేదు. అయితే ప్రియులారా, ఈ తొట్టిలో పండుకున్నటువంటి ఆ పిల్లవాడిని చూసి ఈ జ్ఞాని, నువ్వు పూజారిహుడు అయ్యా అంటున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు పూజారిహుడువు, ప్రపంచంలో నీవు తప్ప వేరొకడు పూజించుటకు అర్హుడు కాడు, నీవే పూజారిహుడవు అని సాంబ్రాణిని అక్కడ పెట్టేశాడు అంటాడు. దేవుని స్తోత్రం. సాంబ్రాణి దేనికి సాదృశ్యం? పూజింపబడువాడు ఎవరైతే ఉంటారో ఆ పూజింపబడువాడికి ఈ సాంబ్రాణి అంతే. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు పుడినా పూజారుడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. సరి కూర్చోవాలి, సరి కూర్చో. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను,
ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రుడైన దేవుని స్తోత్రం. ఈయనే నిరంతరము స్తోత్రమునకు పాత్రుడు. ఈయన పరిమళ వాసనగా ఉండుటకు ఈయన వచ్చాడు. కాబట్టి ఆ పరిమళ వాసన ఆయన పోగొట్టుకోలేదు. ఆ పరిమళ వాసనగా ఉండమని మనలను హెచ్చరించి, ఈ విధంగా ఉంటే మీరు కూడా నేనున్నట్లుగానే పరిమళ వాసనగా ఉంటారు అని చెప్పి క్రీస్తు చెప్పాడు. వీళ్ళు అందుకని అంటున్నాడు, ఈ పరిమళ వాసన ఎలా ఉంటుందంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. అదంటండి అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము వలె అది ఉంటుందంటండి. అది తల మీద పోయబడి గడ్డ మీద కొంచెం కారుతూ అంగీల యొక్క అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ పరిమళ తైలమును ధరించిన మనము ఎదుటి వారికి మార్గదర్శకంగా ఉండాలి, కానీ ఎదుటి వాడి మనకు మార్గదర్శకంగా ఉంటే ఆస్కారము లేదు. మనమే ఎదుటి వాడికి మార్గదర్శిగా ఉండాలి. నిన్ను దేవుడు అల్టివాడుగా ఎన్నివాడు చేశాడు. దేవుని స్తోత్రం. ఒకటి రాజుగా గుర్తుగా, రెండవది పూజింపబోటకు అర్హుడుగా సాంబ్రాణి చేశారు. మూడవది బోళము. దేవుని స్తోత్రం. బోళము అంటే దాని అర్థం చేదు. ఈ ముగ్గురు యేసుక్రీస్తు జీవితాన్ని చెప్పేశారన్నమాట. ఏం చెప్పారు? యేసుక్రీస్తు ఎలాంటి వాడో, యేసుక్రీస్తు ఏ విధంగా ఉంటాడో, యేసుక్రీస్తు అంతం ఎలా ఉంటుందో వీళ్ళు ముగ్గురు చెప్పేశారు. అంతం అదే చెప్తున్నాడు, నీ జీవితం చేదే. నీ జీవితంలో సుఖము శాంతి రీతి కూడా ఉండదు. నీ జీవితంలో చేదైన అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటావు. నువ్వు మంచి చేస్తే నీకు చెడే ఎదురొస్తూ ఉంటుంది. నువ్వు మంచి మాట చెబితే ఆ మాట వంకరగా తీసుకొని వంకరగా బోధించే వాళ్ళు ఉన్నారు. నువ్వు మంచి కనుక చెబితే మంచిని ఆయన చెప్పాడని చెప్పరు. గుడ్డివాడు కళ్ళు బాగు చేస్తే వీళ్ళకెందుకు, ధర్మశాస్త్ర ఉపదేశాలకు ఎందుకు? కుంటివాడు దిగ్గున లేచి నడుస్తూ ఉంటే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు? వాడు దిగ్గున లేసేట కుంటివాడు ఆ శృంగారమున దేవాలయం దగ్గర ఉన్నట్టు వాడు ఆ దిగ్గున లేచి వాడు అటండి చిందులు వేస్తుంటే, దేవుని మహిమపరుస్తుంటే, ఓ యేసు వాడు ఏం చేస్తున్నాడు చూస్తున్నావా అని అంటున్నారంట. ఏంటి ఆవిడ ఏం చేశాడు? రే ఎందుకు నన్ను చిందులేస్తున్నాడు వాడిని అడగండి అంటే, నన్ను స్వస్థపరిచిన వాడు నన్ను ఈ విధంగా నన్ను లేపాడు. నేను ఇక్కడ రోజు అడుక్కుంటా గుడి ఎదుట ఉన్నవాడిని. నేను నా కాళ్ళు ఇవ్వలేదు, నా కాళ్ళు రాలేదు, ఆయన నా కాళ్ళు ఇచ్చాడు కాబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, గొంతులేస్తున్నాను, నా ఇష్టం అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. నేను అవిటివాడిగా ఉన్నాను, అంగహీనుడిగా ఉన్నాను, కొన్ని సంవత్సరాలు నా జీవితంలో నేను వ్యర్థపరుచుకున్నాను. ఆ శృంగారమున దేవాలయం దగ్గర నేను కూర్చొని అడుక్కుంటున్న వాడును నేనే. కానీ నా యేసు ప్రభు శిష్యులు ఇదిగో నా దగ్గరకు వచ్చి, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినది మేము ఇస్తున్నాం, నువ్వు లేచి నడవమని మాతో చెప్పారు, మేము లేచి నడుస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. ఆ యేసు ప్రభు శిష్యులు పేతురు, యోహాను ఎప్పుడైతే ఆ మాటలు చెప్పారో అతను లేచి నడుస్తూ ఉంటే వాడు దిగ్గున లేచి నిలుచునను, నడిచను, నడుచుచు, గొంతులు వేయచ్చు, దేవుని స్తుతించు, వారితో కూడా దేవాలయమునకు వెళ్ళాను. అంతవరకు బాగానే ఉంది. వాడు గొంతులు వేస్తున్నారు ఏంటి? ఈ మధ్యన ఒక ఆయన వాక్యం చెప్తుంటే ఈ వాక్యానికి ముందు పిల్లలు డ్యాన్స్ వేశారు. ఇంకో ఆయన పెద్ద వయసు గలవాడే క్రీస్తుని గురించి ఆయన పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుంటే ఒక అతను చీటీ రాసి, అతను చేసే పని ఏంటి, అతను గద్దించు అని అన్నాడట. ఎందుకు గద్దించాలి? వాళ్ళని డ్యాన్స్ చేయమని నేనేం చెప్పలేదే. అతను మేలు పొందాడు కాబట్టి, పొందిన మేలు బట్టి అతను ఏం ఇస్తున్నాడు, గొంతులు వేస్తున్నాడు. చీటీ రాసి పంపించి దేవునికి అవమానం, ఇలా చేయగాకండి అన్నా అంట. ఆయన ఈ వాక్యం చూపించాడు. ఇది అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఈ మాటను చూపించాడు. ఆయన దిగ్గును లేచి గొంతులు వేస్తూ నడిచాడయ్యా. మరి యేసు ప్రభు గంతులేమన్నాడు వాడిని? లేదా యోహాను పేతురు వాళ్ళు గంతులేమన్నారా? ఏమనలేదుగా. మరి వాడు ఎందుకు గంతులు వేశాడు?
వాడి జీవితంలో అవిటి వాడికి నేను నడవలేను, నా బ్రతుకు ఇంతే అనుకుని నేను ఎవరన్నా ఇతరుల యొక్క సహాయం అర్జించి నేను బ్రతుకుతూ ఉన్నాను. కానీ నా జీవితంలో ఇలాంటిది నాకు సంభవించినది అంటే నా దేవుని నేను గణపరచుకుని ఉండలేను కదా. నా దేవుని గణపరచకు ఒకరి యొక్క పర్మిషన్ కావాలా? నాకు అవసరం లేదు. నా దేవుడిని నేను గణపరుచుకుంటాను, అంతే. మీ చేతనైంది మీరు చేసుకోమన్నాను. అయా ఇతను గుడ్డివాడే కదా. అవును, మరి ఇతను కళ్ళు ఎలా వచ్చినాయి? ఏమిరా నీ కళ్ళు ఎలా వచ్చినాయి? ఏమో ఒక ఆయన వచ్చి నా కళ్ళని ముట్టాడు, నా బురద చేసి ఉమ్ము ఏదో ఊసాడంట కింద, ఆ మట్టినట్టు బిసుకుని నా కళ్ళకు పూసాడు. సిలువ అనే కోరిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను వెళ్ళి కడుక్కున్నాను, నా కళ్ళు వచ్చినాయి. అది నీ కళ్ళు ఇచ్చిన వాడు ఎవరు? ఏమో నాకు తెలియదు అని. నేను ఎక్కడి వరకు ప్రయాణం చేశాడు? కొంత దూరం సిలువ అనే కోరేరు వరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కళ్ళు రావటం చూసి ఆ ఎడకి చూస్తే ఎవరు లేరు. అని నీ కళ్ళు ఎవరిచ్చారని ధర్మశాస్త్ర ఉపదేశకులే, దేవుని సువార్త బోధించేవాళ్ళే, రాజ్య సువార్త బోధించేవాళ్ళే నీ కళ్ళు ఎవరు ఇచ్చారు? ఏమో నాకు ఇచ్చినవాడు ఎవరో తెలియదు. కానీ ఇదిగో నూనె ఆయన ముమ్ము వేసి బురద పూసి ఇదిగో నా కళ్ళకి రాశాను, నేను కడుక్కుని నాకు స్వస్థ వచ్చింది అన్నాడు. ఏం జనాలు గుమ్ము కూడా ఉన్నారు ఏంటి బాబు అని అంటే, ఏమి లేదు ఇలా కళ్ళు వచ్చినాయి అంటున్నాడు. ఎవరో కళ్ళు ఇచ్చారని అంటాడు. ఎవరెత్తాడు కళ్ళు? నేను దాకా మొదటిదాకా యేసుప్రభు గుడ్డు ఆ కుంటోళ్ళని పక్షవాయుగాలను లేపలేదా, ఆయనే ఇచ్చి ఉంటాడని ఇంకొక మళ్ళీ ఈ లోపల ఇంకొక ఆయన వచ్చాడు. ఏమిట్రా వీడు కళ్ళు వచ్చినాయని గంతులేస్తున్నాడు అంటే నిన్నటిదాకా వీడు యాక్షన్ చేశాడు. ఇక్కడ కళ్ళు లేవని అడుక్కున్నాడు నిన్నటిదాకా. వీళ్ళ అమ్మ బాబుని పిలవండి. వాళ్ళ తల్లిదండ్రులు పిలిపికొచ్చాడు. అమ్మ ఇతను మీ కొడుకేనా? మా కొడుకే. మరి మీ కొడుకు పుట్టుకతోనే కళ్ళు ఉన్నాయా? మా కొడుకు పుట్టుకతో కళ్ళు లేవు, మరి వీడికి ఇప్పుడు కళ్ళు ఎలా వచ్చినాయి? వీళ్ళకి ఆలోచన వచ్చింది. ఏమని? ఇప్పుడు కళ్ళు ఇచ్చింది యేసుప్రభు అని చెప్తే కులంలో నుంచి వెలేస్తారని. అయ్యా వాడు వయసు వచ్చింది వాడికి, వాడిని అడగండి చెప్తాడని అన్నారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాట అన్నారో, ఎరా నీ కళ్ళు ఇచ్చింది ఎవర్రా? ఏమో నా కళ్ళు ఇచ్చిన ఆయన ఎవరో, నాకు బురద పూసాడు కడుక్కోమన్నాడు అంతే, ఆయన వచ్చింది నాకు అంతే అంటున్నాడు. ఇట్టు కాదు కానీ నాకు బాధండ్రా ఈడే చెప్తాడు అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, ఏంటి చూస్తారేంటి అటు అట్ట చెప్తుంటే అంత రివర్స్గా మాట్లాడుతున్నాడు, చిన్న పెద్ద లేకుండా. బాధండి తర్వాత చూద్దాం. ఎరా నిజం చెప్పు ఇప్పుడు, లేదా నీకు పడుద్ది చెప్పు. ఏంటే పద్దాకు మీరు నన్ను చెప్పు అంటారు. నా కళ్ళు ఇచ్చింది ఎవరో నాకు తెలియదు అంటే ఏంటి? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలని ఉందా? చెప్పండి అని అంటున్నాడు. ఎవరు ఈ కళ్ళు వచ్చినాడు? మేము మోసే శిష్యులు, మేము ఆయన శిష్యులు కాదంటారంటే ఎవరు కళ్ళు ఇచ్చారో వీళ్ళిద్దరికి అర్థమైందిగా. మేము మోసే శిష్యులు అంటే దాని అర్థం ఏంటి? కళ్ళు ఇచ్చినాడు ఎవరు తెలుసు వాళ్ళకి. వీడు ఎంత విమర్శించబడతాడని యేసుక్రీస్తే వచ్చి అంటాడు ఒక మాట. ఒకసారి ఇంకో చోట అక్కడ ఉంటారే, అబ్బాయి ఇదిగో స్వస్థతను పొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇక మీదట పాపము చేయగాకన్నాడు. అప్పుడు వెళ్ళి చెప్పాడు, నాకు కళ్ళు ఇచ్చింది యేసు ప్రభువే, మీ చేతనం చేసుకుని అన్నాడు. దేవుని స్తోత్రం. మంచి చేస్తే విమర్శ, ఇది చేదైన అనుభవం. నిన్ను మెచ్చుకునే వాళ్ళు కొందరు ఉంటే నిన్ను నొప్పించే వాళ్ళు అనేకులు ఉంటున్నారు. నీ జీవితంలో సుఖము అనేది నువ్వు ఎరగవు, విశ్రాంతి అనేది నువ్వు ఎరగవు. నీ జీవితంలో ఇదిగో ఇలాంటి యొక్క జీవితమే దుర్భరమైన జీవితమే నువ్వు జీవిస్తావు. చేదైన అనుభవాలతో నువ్వు ఉంటావు అంతే. అయ్యా నీ పుట్టుక ఎలాంటిది, కానీ నీ వచ్చింది ఎందుకు అంటే ఈ చేదైన అనుభవాన్ని నువ్వు అనుభవించి మా అందరికీ రక్షణ దయచేస్తానికి నువ్వు వచ్చావు అన్నాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒకటేమో మొదట ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు చేయడానికి వచ్చాడు. దేన్నంటండి? ధర్మశాస్త్రం నెరవేర్పు చేయడానికి. రెండవది పాపులను
రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంటున్నాడు. మూడవది, పాపులను పిలవవచ్చి తిని అంటున్నాడు. ఎవరినంట? పాపులను పిలవవచ్చి తిని అంటున్నాడు. మూడవది, పరిచర్యము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేసి ప్రాణాలు పెడతానికి వచ్చాను అంటున్నాడు. అంటే తన జీవితకాలం అంతా కూడా ఆ పరిచర్యకే అతను పాటుపడి ఆ పరిచర్యలో ప్రాణము విడిచిపెడతానికైనా సిద్ధపడి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. నాలుగవది, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను అంటున్నాడు. ఎవరైతే నశించిపోతున్నారో, ఏ ఆత్మ అయితే నశించిపోతుందో ఆ ఆత్మను రక్షిస్తానికి ఈ లోకానికి క్రీస్తు వచ్చాడు. ఐదవది, దేవుని యొక్క చిత్తం అంటే పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాడంట. సేవ చేయండి రా బాబు అని పంపిస్తే కొంతమందిని, దేవాలయం అమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, సంఘాలను అమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, డ్రమ్ము కాయలను అమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇలా దోసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క లేఖాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో చూడని వారు చూసుటకు, ఎవరటండ? చూడని వారు చూసుటకు అంటే శరీర నేత్రాలు పోయిన వాళ్ళు కాదు, ఆత్మ నేత్రాలు పోగొట్టుకున్న వాళ్ళు, దేవుని క్రియలు, దేవుని ప్రత్యక్షతలు, దేవుడు అంటే ఏమిటో తెలియని వాళ్ళు, దేవుని చూడని వారు చూసుటకు ఈ లోకానికి వచ్చాడటండి. ఇంకను జీవమిచ్చుటకు, ఏమిచ్చుటకట? జీవం అంటే ఇప్పుడు వరకు క్రీస్తు చనిపోయి పెట్టబడి తిరిగి లేకగా ఉంటే అప్పటి వరకు మనకు జీవం లేనే లేదు. కానీ క్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆ జీవమును మనకు అనుగ్రహించి వెళ్ళాడట. దేవుని స్తోత్రం. ఆ జీవం ఇచ్చటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడట. జీవము అనేది 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది నిత్య జీవము. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడో మనల్ని కూడా అక్కడ ఉంచడానికి, ఆ నిత్యత్వములో ఆ నిత్య జీవములు ఉంచడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. తర్వాత వెలుగుగా ఈ లోకానికి వచ్చాడట అండి. ఏమి ఇచ్చడానికి వచ్చాడట? చీకటిలో ఉన్న జనులకు గొప్ప వెలుగు కలుగుతున్నది అనే మాటకు ఆ వెలుగు ఎవరంటే క్రీస్తే ఆ వెలుగునిస్తానికి ఈ లోకానికి వచ్చాడట అండి. ఇంకను అపవాది క్రియలను లయపరచుటకు, ఏ క్రియలట? సాతాను యొక్క క్రియలు, అవ్వ ఆదాములను మోసము చేసి పాపమును పడవేసి మరణాన్ని భూమి మీద తీసుకొచ్చినటువంటి ఆ క్రియలు ఉన్నాయి చూసారా, ఇక మీదట ఆ క్రియలను ఈ సాతాను చేయకుండా దేవుని యొక్క లేఖనాన్ని పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి చూపించి మాదిరి నడిచి, ఈ విధంగా కనుక మీరు చేయగలిగితే నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు, మిమ్మల్ని నేను జయింపజేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని మనం గమనించుకొని సాతానును అపవాది యొక్క తంత్రములను మనము ఎరగని వారము కాము. ఎలా అంటే ఆయన ఈ విషయాలన్నీ మనకు బోధించాడు కాబట్టి ఇది సాతాను యొక్క స్వభావం, ఇది సాతాను యొక్క మనసు, ఇది సాతాను యొక్క క్రియ అని మనం గమనిస్తున్నాం. కాబట్టి యేసు నామములో దీన్ని దూరపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేయగానే ఆ క్రియలు ఏమవుతున్నాయంట? లయపరచబడుతున్నాయి. దేవుని స్తోత్రం. సాతాను యొక్క క్రియలు లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆఖరిగా ఆయన ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా నిత్యత్వంలో ప్రవేశించడానికి ఆస్కారము లేదు. ఈ మాట గొర్రెలిపో ద్వారము నేనే అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చదవండి. 9వ వచనం 10వ వచనం చదవండి. చదవాలి. ఒకటో యోహాను, గమనించండి, 1వ యోహాను పత్రిక, అది ఇందాక వచ్చినలే. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 9, 10 వచనాలు పత్రిక. మనము ఆయన ద్వారా
మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు గాని ఆయనే మనను ప్రేమించనని మన పాపములను ప్రాయచిత్తమై చదవాలి. వరుడు పూర్తి అవ్వకుండా మధ్యలో ఎందుకు అవుతారు? యోహాను సువార్త 10:10-11 వచనాలు. 10 హత్యను అపవాది వీటన్నిటిని చేయుటకు వస్తాడు కానీ దొంగ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని ఆ మాట యేసు ప్రభువు అంటున్నాడు. సమృద్ధి జీవమును కలగజేయుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దొంగ అయితే దోసుకుంటానికిను నరహత్య చేయుటకును వీటికి వస్తాడు కానీ మరి దేనికి అతడు రాడు. అందుకని యేసు ప్రభు నాకంటే ముందు వచ్చిన వారు అందరూ దొంగలను దోసుకుని వారిని అయి ఉన్నారు, నేను మట్టుకు అలా దోసుకునే వాడిని కాను. నేను మీకు నిత్య జీవమును ఇస్తానికి నేను వచ్చిన వాడిని. దేవుని స్తోత్రం. నా ద్వారా తప్ప మరి ఎవడనో దేవుని రాజ్యాన్ని ప్రవేశించడానికి అర్హత లేదు. ఆయన ద్వారా దేవుని రాజ్యంలోకి రావటానికి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆఖరిగా మన కొరకు తన ప్రాణమును పెట్టి, మన కొరకు తన ప్రాణమును పెట్టి మనలను సాతాను బంధకముల నుండి విడిపించి దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేసినట్లుగా చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. అందుకు క్రీస్తు లోకానికి వచ్చాడు. వీళ్ళు ముగ్గురు చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే అర్థమంతా దాంట్లోనే ఇమిడించబడి ఉన్నది. ఈయన ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా దేవుని రాజ్యానికి వారసుటకు ఆస్కారము లేదు. అందుకని ఈ క్రీస్తు మన జీవితాల్లో ఇలాంటి వెలుగులు రిప్పి ఇలాంటి పండుగలుగా అనేకము చేసుకుంటానికి ఆస్కారం కలిగించినట్టు వాడుగా ఉన్నారు. శాస్త్రులు పరిచయులు ఈయన గుర్తెరగల. వీళ్ళు దేవుని సువార్త బోధిస్తున్నారు కానీ ఈయన గుర్తెరగల. కానీ శాస్త్రవేత్తలు ఆయన్ని గుర్తెరిగి పూజించడానికి వచ్చినట్టుగా చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మీరు మన శాస్త్రవేత్తలం కాదు, మనకు ఉన్నది విడిచిపెట్టడానికి మనం ధనవంతులము కాము. మనం కలిగిన వాటితో మనం తృప్తి పడుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని రాజ్యానికి మనము వారసులు అవటకు ఆస్కారము ఉన్నది. కావున దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా మరి ఎవరిని ప్రేమించలేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఆ ప్రేమకు మనం పాత్రులమై బద్ధులమై ఉండండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను. ఏమండి? నిత్య జీవము పొందినట్లుగా ఎవరిని అనుగ్రహించాడంట? క్రీస్తే ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఈయన ద్వారా నిత్యత్వంలోనికి మనం ప్రవేశించినటువంటి విషయము మనం గమనించి మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని చేరండి. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, దయామయుడా, పరిశుద్ధుడా, గరుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. రక్షించేటి వారు మీరు కాబట్టి మీ రక్షణ భాగ్యాన్ని మేము పొందులాగున నీ కృప మాకు దయచేయము నాయన. ఆదరణకర్త యేసు ప్రభువా, మహిమగల దేవుడా యేసు ప్రభువా, నీ స్తోత్రములు. ఎంత పాపైనా నశించడం మీ చిత్తము కాదు కాబట్టి పాపం రక్షించడానికి యేసు క్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చిన దేవుడా నీ స్తోత్రము నాయన. నీవు తప్ప ఎవరు? నీవే దేవుడు. నీవు తప్ప ఎవరు లేరు. నీవే పూజార్హుడవు. నీవు తప్ప ఎవరు లేరు.
రక్షించని వాడు నీవే. నీ రక్షణ బాహుళ్యము మాకు దయచేయండి నాయన. ఎంతో సంతోషముతో నీవు పుట్టావని, లోకములకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడని ఎంతో సంతోషిస్తున్నాము నాయన. నీవు పుట్టినటువంటి ప్రభువా, ఈ దినమును పురస్కరించుకుని నాయన అయ్యా, మేమందరం ఎంతో సంతోషముతో మమ్మల్ని రక్షించేవాడు, మమ్మల్ని పాలించేవాడు, మమ్మల్ని ఇదిగో కాపాడేవాడు, మమ్మల్ని దేవరాజులకు వారసులుగా చేసేవాడు, మమ్మల్ని అగ్నిగుండం నుంచి తప్పించేవాడు మా కొరకు వచ్చి ఉన్నాడు. సంతోషముతో మేమందరము మా ప్రభు మీ సన్నిధి చేరి ఉన్నాం. ఈ దినమును మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. మీ చిత్తమైతే మా ప్రభువా, మరి ఒక మా ప్రభు ఇదిగో తండ్రి, డిసెంబర్ 25వ తారీఖున మరలా మేము ఈ విధంగా కూడుకుంటానికి నీ కృప మాకు దయచేయండి. నీ ప్రేమకు పాత్రగించండి. గత డిసెంబర్ 25 నుంచి ఈ డిసెంబర్ 25 వరకు మరి కాపాడిన దేవుడా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. బాధల్లోను, శ్రమలోను, ఇరుకులోను, ఇబ్బందిలోను మీరు మమ్మల్ని ఆదరించి కాపాడి పోషించి నడిపించిన దేవుడా నీకు స్తోత్రం. జీవితంలో మీద విరక్తి కలిగిన వారిని నాయన నీకు జీవింపజేసిన దేవుడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎక్కడో తోడుగా సమావేశ బలపరిచి మీ ఆదరణ ఉపాధించి మీ సన్నిధి మాకు దయచేసి నీ నిత్యత్వంలోనికి మేము ప్రవేశించలాగా నీ కృప మాకు దయచేసి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధత కలిగి రక్షణ పొంది మారు మనసు కలిగి పాప క్షమాపణ పొంది జీవించడం వారికి నీ కృప మాకు దయచేస్తారని క్రీస్తు పేరిట మీ క్రియలతో బ్రతిమారి పెట్టుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కొన్ని వారికి రాలేపల వారికి మాకును ఆత్మ తండ్రికి ఆత్మ వెళ్ళకును దైవశీలు సహవాసమును సకల పరిశుద్ధులకును మీ సన్నిధి సదాకాలము తోడేయుడును గాక. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు రక్తమే ఇచ్చి అపవాదికి లయము ప్రభు యేసుక్రీస్తు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ క్రిస్మస్ తీసుకున్నాం. వచ్చిందా అట్లా పెత్తనాంగా అల్లరే అవు నన్ను తీట్లేదా నువ్వే ఇటు అటు వెళ్తాను. డ్రైవర్ రండి. స్లో మోషన్ సార్, అక్కడ పెడతాంలే స్లో మోషన్. ఇవన్నీ స్లో మోషన్. మీరు తిన్నావా? ఒరే ఈ సుగాడ చెప్పులు కనపట్లేదు మాయా. ఈ వెళ్తురికి అసలు నువ్వు వేసుకున్న కాగి అమ్మాయి నా పాట పాడింది కదా. ఎవరైనా
మామిడిని ఎత్తుకోబెట్టరా మామిడిని ఎత్తుకో మామిడిని ఎత్తుకో ఇట్లా రాత్రి ఊరు బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు మాకు అసలు గీతలో ఏ బండి ఇష్టం అనేసి లేకుండా కానీ కరెక్ట్గా తీరే వీడియో అది యాకూబ్ గారు ఇది నీ ఫోటోస్ ఏముంది లొకేషన్ నువ్వే ఉన్నాడు నేను నవ్వమని అందమే ఒంగూరు బ్యాచ్ అంతా నవ్వండి అసలు అంగురోలు అంటే ఏంటి పేరు పెట్టాలంటున్నా అరే నువ్వు సరిగ్గా కళ్ళు ముయ్యొద్దు కళ్ళు మొత్తున్నాడు బాగానే పడ్డావు అందరూ బాగానే పడ్డావు జోకి అయితే నవ్వుతాడు మాకు జోకులేట్ ఉన్నారు వీళ్ళ మీద ఏ రోజు రాజు చోటు ఇచ్చాడు ఏ రోజు రాజా నిన్ను వచ్చినట్టు బాగుండేదండి యాకూబ్ గారు పిల్లలు డ్రామా వేసారు అసలు సీట్ చేసి ఇంకా? చూస్తాను కదా తప్పనిసరిగా ఇస్తాను అన్నీ